హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం ఏప్రిల్ 30 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. ముందుగా కోర్టులో ఫోరెన్సిక్ రిపోర్ట్ చదివిన జడ్జి ఒక కీలక విషయాన్ని వెల్లడిస్తారు. దశరథ్ శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ దీప గన్ నుంచి కాల్పుల వల్ల కాదు అని స్పష్టమవుతుంది. దీప ఈ విషయాన్ని ముందే చెప్పిందని, ఆ గన్ తాను కాల్చలేదని అంటుండటాన్ని లాయర్ కళ్యాణ్ ప్రసాద్ గుర్తు చేస్తాడు. అదే విషయానికి ఆధారాలు కూడా వచ్చాయని, దీపకు లైసెన్స్డ్ గన్ ఎలా వచ్చిందో, ఎవరు రెచ్చగొట్టారో వివరిస్తాడు. జ్యోత్స్న త్యాయిలే కారణంగా దీప గన్ చేతికి తీసుకుందని చెబుతాడు. ఇంతలో అసలు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అనే అనుమానం కలుగుతుంది. శివన్నారాయణ గన్లో ఉన్న బుల్లెట్ ఏమైందని కళ్యాణ్ ప్రసాద్ ప్రశ్నిస్తాడు. దీని వలన జ్యోత్స్నలో ఓ అసహనం కనిపిస్తుంది. ఆమె ఆ బుల్లెట్ను తీసి రిపోర్ట్ మార్చే ప్రయత్నం చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ అంశాన్ని విచారించాలని కోర్టు చెప్పడం జరుగుతుంది. కళ్యాణ్ ప్రసాద్ దీపపై ఉన్న అభియోగాలు తప్పులేనివి అని ఫోటోలు చూపిస్తాడు. ఆ ఫోటోలలో దీప గన్ ట్రిగర్ మీద వేలి పెట్టలేదని తెలుస్తుంది. జడ్జి కూడా ఆ ఫోటోలు అసలైనవేనని ధృవీకరించాక దీపను విడుదల చేయాలని తీర్పు ఇస్తారు. దీని ఆధారంగా దీపకు బెయిల్ మంజూరు అవుతుంది. జడ్జి దీప తప్పు చేయలేదని, అసలైన నేరస్తులను పట్టుకోవాలని ఆదేశిస్తాడు. దీంతో పాటు జ్యోత్స్న వద్ద నుండి తుపాకీ ఎలా మిస్సయిందో ఆ విషయాన్ని పోలీసులు విచారించాలని కోర్టు ఆదేశిస్తుంది. విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేస్తారు. దీప బెయిల్పై బయటకు రావడంతో కార్తీక్ వైపు హర్షంగా చూస్తుంది. అదే సమయంలో కోపంగా బయటకు వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇక్కడ శివన్నారాయణతో సుమిత్ర మాట్లాడుతూ, దీపను మనం తప్పుగా అర్థం చేసుకున్నామా అని అంటుంది. దీన్ని వినిన దీప మనసులో వీళ్లు తమపట్ల ప్రేమతో ఉండలేదని అనుకుంటుంది. శివన్నారాయణ మాత్రం కోర్టులో జరిగిందన్నీ చూసి అలానే అనిపిస్తోంది అంటాడు. అయితే ఇంతలో జ్యోత్స్న మళ్లీ వాళ్లను రెచ్చగొడుతుంది. కార్తీక్ ముందే ఎందుకు ధైర్యంగా ఉన్నాడని, ఆ రిపోర్టులు ఆయనే మార్చించాడని అబద్ధంగా చెబుతుంది. దీనివల్ల శివన్నారాయణ, సుమిత్రలు మళ్లీ జ్యోత్స్న మాటలకే లొంగిపోతారు. పారిజాతం కూడా దీపే కాల్చిందని వాదిస్తుందంటే, దీప కార్తీక్తో కలిసి నాటకాలు ఆడుతోందని అంటుంది జ్యోత్స్న. ఇంకా దీప, కార్తీక్ ఇద్దరి మధ్య తేడా ఏముందని ప్రశ్నించి, ఆ బుల్లెట్ మారిపోయినది కూడా కుట్రేనని చెబుతుంది. దీప జైలు బయట ఉన్నా నిజాలు బయటపడతాయన్న భయం ఉన్నట్లు చెబుతుంది. ఆపై శివన్నారాయణను రెచ్చగొట్టి, దీపను నమ్మితే మన పరువు పోతుందని అంటుంది. కార్తీక్ మాత్రం దీప తప్పు చేయలేదని నమ్ముతాడు. కానీ శివన్నారాయణ, సుమిత్రలు దీపను నిందిస్తూనే ఉంటారు. కార్తీక్ చేసినదంతా ధనంతోనే సాధించాడని అనుమానిస్తారు. దీప మాత్రం తిరిగి రిపోర్టును ఆధారంగా తన నిర్దోషిత్వాన్ని చెబుతుంది. శివన్నారాయణ మాత్రం దీప తన కొడుకుని కాల్చిందనే నమ్మకంతో కార్తీక్ని కూడా నిందిస్తాడు. దీప మరియు కార్తీక్ వారి మనవరాలిని ఈ కేసులో ఇరికించారని అంటాడు. దీప మాత్రం జ్యోత్స్న లైసెన్స్డ్ గన్ తీసుకుందని చెప్పి అసలు విషయాన్ని ప్రశ్నిస్తుంది. దీనికి కార్తీక్ తాము న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించామని చెబుతాడు. న్యాయస్థానం మన అభిప్రాయాలకు కాదు, నిజాన్ని బయటపెట్టడానికేనని స్పష్టం చేస్తాడు. అయినా శివన్నారాయణ మాత్రం దీపనే నేరస్తురాలని పట్టి పీడిస్తాడు. అందరూ దేవుడిని మోసం చేస్తున్నారని, శిక్ష తప్పదని అంటారు. కార్తీక్ మాత్రం నిజాలు బయట పడతాయని నమ్మకంగా ఉన్నాడు. ఇక శివన్నారాయణ చివర్లో దీపను హెచ్చరిస్తూ, చేసిన పాపాలు తప్పిపోవవని, జైలుకు వెళ్తుందని, త్వరలోనే శిక్ష అనుభవిస్తుందని వార్నింగ్ ఇస్తాడు. అంతా ముగిశాక కార్తీక్, దీపను సానుభూతిగా కలుస్తాడు. నువ్వు తప్పు చేయలేదని నన్ను నమ్మించినట్లు కోర్టుకు నమ్మించావ్ అంటాడు. తరువాత స్టేషన్కు వెళ్లి ఫార్మాలిటీలు పూర్తి చేస్తారు. ఇక జ్యోత్స్న మాత్రం ఇంకా కుట్రలు కొనసాగించాలని చూస్తుంది. అలా ఏప్రిల్ 30 నాటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.